సార్ 5 నిమిషాలు ఎవరైనా సరే మార్కెట్ వస్తుంది. ఓకే సార్. 18 రోజు ఈ నెల ఉదయం సమయంలో ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, నిర్మల అనే ఆమె తన భర్తను మెడగోసి గాయపరిచిందని కంప్లైంట్ రాగా, అంటే దానిపైన 109 BNS కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తు చేస్తూ ఉంటే ఈరోజు ఉదయం సమయంలో నిర్మల పారిపోతూ నాగిరెడ్డిపేట బస్టాండ్లో మనకు పోలీస్ వారికి చిక్కడం జరిగింది. అక్కడ నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె ఆ నేరం చేసిన అని చెప్పి ఆమె ఒప్పుకున్నది. ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం జరిగింది. అప్పటి నుండి ఆమెకు భర్తతోని సరైన సఖ్యత లేదు. భర్త తరచుగా హెల్త్ ఇష్యూస్తో బాధపడేవాడు. దానిలో భాగంగా ఎవ్రీ మంత్ కూడా అతనికి పెద్ద మొత్తంలో మెడికల్ ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యేది ఉంది. అది మనసులో పెట్టుకొని ఆమె మానసికంగా కుంగిపోతూ సమయంలో కళ్ళుకి బాగా అలవాటు పడింది. ఎలాగైనా సరే ఇతన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో 17th రోజు నైట్ టైం అందరు పడుకొని ఉండగా, ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా పడుకొని ఉండగా వాళ్ళకు ఇంకో రూమ్లో వాళ్ళ గుళ్ళం పెట్టేసి అతని మెడపైన గుడ్డలతో 2 సార్లు నరకడం జరిగింది. అది చనిపోయిందనే ఉద్దేశంతో బయటకు వచ్చేసి ఆ గుడ్డల్ని వేరే దగ్గర దాచిపెట్టేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. ఊర్లో ఉన్న వినాయకుడి దగ్గర విగ్రహానికి వెళ్ళి అక్కడ కొంతమంది పిల్లల్ని లేపి ఈ విధంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి జొరబడి భర్త పైన అటాక్ చేసినట్టుగా చెప్తే, వాళ్ళందరూ కొంతమంది విలేజర్స్ని తీసుకొని ఇంటి దగ్గర రాగానే ఇంటి దగ్గర సడన్గా భర్త మెడపైన ఉన్న రక్తాన్ని కడుక్కోవడం చూసి హతాశ్రయాలు అయిపోయి ఏం జరిగింది అని వాళ్ళ తల్లిగారు అడిగేసరికి ఈమె పేరు చెప్పగానే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత వివిధ చోట్ల దాక్కొని ఈరోజు ఆమె ఆపరేషన్ చేస్తే ఆమె నరికినటువంటి గుడ్డలి కూడా రికవరీ చేయడం జరిగింది. ఆమె ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందట రేకుల షెడ్లో దాచిపెట్టడం ఉందో ఆ గుడ్డలు కూడా రికవరీ జరిగింది. ఆమె తన నేరం ఒప్పుకొని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆమెని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ ఈ కేసుని ఒక ఫైనల్ స్టేజ్కి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు దొంగలు అన్న తర్వాత సార్ ఆమె ఏమన్నా నగలు కానీ ఏమన్నా కానీ తీసి ఏమన్నా దాచబెట్టుకుంది? ఏం లేదు, దొంగతనం అనేది అబద్ధం. అది ఏదో ఆమె క్రియేట్ చేయాలని చెప్పేసి ఆ విధంగా బిహేవ్ చేసింది. కానీ ఎటువంటి దొంగలు లేవు, ఎటువంటి ప్రాపర్టీ కూడా పోలేదు. ఎక్కడ వస్తువులు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. మనకైతే ఇంకా డైరెక్ట్ స్టేట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు, ఇంకా కాన్షియస్లో రాలేదు. ఆరోగ్య పరిస్థితి ఓకే, నిలకడగా ఉంది. ఆపరేషన్ నిలకడ ఉంది. దీంట్లో గుడ్ వర్క్ కానీ గంగారాం తీసి హార్డ్ వర్క్ చేసి కేసుని డిటెక్ట్ చేసి మొత్తం ఫ్యాక్ట్స్ కూడా బయటకు చేసినందుకు అతన్ని రివార్డ్ చేయడం జరుగుతుంది. డిఎస్పీ గారు, ఎస్పీ గారు సూచనల మేరకు అతన్ని రివార్డ్ చేయడం జరుగుతుంది.